నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఎవరైతే బంగారం కొనాలనుకున్నవారు, కొనలేకపోతున్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఇంట్లో బంగారం చేరడానికి అవకాశం ఉంటుంది. అలానే బంగారాన్ని మనం పొందాలంటే స్వర్ణాకర్షణ మంత్రాన్ని కూడా ఇక్కడ నేను చెప్తానండి. ప్రతి ఏకాదశుల్లో కానీ, ప్రతి శనివారం రోజుల్లో కానీ మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నారా? అయితే తప్పకుండా ఈ వస్తువుని తెచ్చుకోవడం మర్చిపోకండి. తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి, ఏ రకంగా అనేది అన్నీ కూడా చెప్తానండి. మన ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉందని చెప్పే సంకేతాలు ఏంటంటే, డబ్బుకి, వెండికి, బంగారానికి దేనికి లోటు లేకుండా నిండి ఉండడమే మహాలక్ష్మి అమ్మవారు అక్కడ కొలువై ఉంటుందని అర్థం. అలా అని చెప్పేసి మీరు అప్పులు చేసేసి బంగారం, వెండి అలాంటివన్నీ కూడా కొనుక్కొని ఇంట్లో తెచ్చిపెట్టుకోకండి. ఇంట్లో ఐశ్వర్యం పెరిగే కొద్దీ, ఇంట్లో రాబడి పెరిగే కొద్దీ నెమ్మదిగా బంగారం, వెండి నగలు కొనుక్కునే శక్తి వస్తుంది, స్తోమత వస్తుంది. కొందరికి డబ్బు చాలా ఉంటుంది, కానీ గురిగింజంత బంగారం కొనేంత సందర్భ అవకాశాలు కూడా రావు. కారణం ఏంటంటే వారికి స్వర్ణయోగం లేదని అర్థం చేసుకోవాలి. కానీ కొందరు ఎంతో కష్టపడి బంగారాన్ని కొనుక్కుంటారు, కానీ కొద్ది రోజుల్లోనే ఆ బంగారం తాకట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పుకునే విధంగా మీరు చేస్తే గనక లక్ష్మీ కటాక్షంతో మీ ఇల్లు బంగారంతో నిండి ఉంటుంది. బంగారం దేనికి చిహ్నం? ఐశ్వర్యానికే కదండి. డబ్బు ఉన్నా కానీ బంగారం కొనలేకపోతున్నారు, అప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. లేదా బంగారం కొనేంత డబ్బు లేని వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల డబ్బులు ఎప్పుడు కూడా మీ చేతిలో నిలిచి మీకు స్వర్ణయోగం కలుగుతుంది. బంగారం కొనుక్కునే శక్తి మీకు వస్తూ ఉంటుంది. మరి ఆ పరిహారం ఏ రకంగా చేయాలి, మంత్రం ఏంటో కూడా చెప్తానండి. అన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎప్పుడు చెప్పామంటే ఒక చిన్న లైక్ చేస్తారని భావిస్తున్నాను. ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు, కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇక మనం వీడియో మాటకి వెళదాము. పరిహారం విషయంలో పెద్దగా ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. చాలా సింపుల్గానే ఉంటుంది. మీరు ఏకాదశి రోజున కానీ, లేదంటే శనివారం రోజుల్లో కానీ వెంకటేశ్వర స్వామివారి యొక్క గుడికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి తులసి మాలను సమర్పించండి. మామూలుగా చూసుకుంటే స్వామివారికి తులసి మాలతో చక్కగా అలంకరించి పూజ చేస్తూ ఉంటారు. మీరు గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం కింద తులసి తీర్థం కూడా ఇస్తూ ఉంటారు. అలానే తులసి దళాలను కూడా ఇస్తారు మీకు ప్రసాదం కింద. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మీరు పూజారి గారిని అడిగి స్వామివారి పాదాల దగ్గర ఉన్న ఆ తులసి దళాలను ఇవ్వమని చెప్పి కాస్త అడిగి తీసుకోండి. మీరు తీసుకున్న తర్వాత ఆ అమ్మవారిని కూడా దర్శించుకోండి. అక్కడ దర్శించుకున్న తర్వాత అక్కడ మీకు కుంకుమ పువ్వులు ఇస్తారు కదండి, పువ్వులను చక్కగా మీ తలలో పెట్టుకోండి. మీతో పాటు మీ వారు కానీ, కుటుంబ సభ్యులందరూ కూడా వస్తే కనుక వారికి చక్కగా కుంకుమ ధారణ చేయండి. లేదంటే ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళందరికీ కూడా కుంకాన్ని పెట్టండి. అయితే ఈ తులసి దళాలని, కుంకాన్ని మీరు ఇంటికి నేరుగా తీసుకొచ్చిన తర్వాత మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో మీ బీరువాను ఓపెన్ చేయండి. తర్వాత మీరేం చేస్తారంటే ఒక ఇత్తడి గిన్నె కానీ, ఒక రాగి గిన్నె కానీ, లేదా ఒక వెండి గిన్నె కానీ, లేదంటే ఒక చిన్న గ్లాసు, అంటే ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ, ఈ లోహాల్లో ఉన్న ఒక గ్లాస్ కానీ, ఒక బౌల్ కానీ తీసుకోండి. అందులో మీరు తెచ్చిన తులసి దళాలను పెట్టండి. అలానే కుంకాన్ని కూడా పెట్టి దానితో పాటుగా ఒక చిన్న పచ్చ కర్పూరాన్ని కూడా అందులో పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఈ 3 పెట్టిన ఆ గిన్నెను మీరు డబ్బులు ఎక్కడైతే దాచుకుంటారో అక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత మీ బీరువాను అలానే తెరిచుంచండి. తెరిచుంచి అక్కడ ఈ మంత్రాన్ని చెప్పాలి. అదే మంత్రం అంటే స్వర్ణం వసి వసి, స్వర్ణం వసి వసి అని చెప్పి ఈ మంత్రాన్ని మీరు ఒక 3 సార్లు ఉచ్చరించాలి. గట్టిగా ఉచ్చరించండి. ఉచ్చరించిన తర్వాత బీరువాను మూసేయండి. ఇలా మీరు తరచుగా చేయటం వల్ల మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం క్రమక్రమంగా పెరుగుతుంది. మరి ఆ రకంగా పెట్టేసిన తర్వాత తులసి దళాలు ఎండిపోతాయి కదండి, మరి వాటిని ఏం చేయాలని మీకు అనిపిస్తుంది. మీరేం చేస్తారంటే ఏకాదశి రోజున తర్వాత, ఒకవేళ ఈ ఏకాదశి రోజున మీకు చేయడానికి వీలు పడకపోతే శనివారం రోజునైనా చేయొచ్చు ఈ విధానాన్ని. శనివారం రోజున మీరు చక్కగా ఆ తులసి దళాలను తీసేసి ఎవరూ తొక్కని ఒక చోట వేసేయండి. కానీ కుంకాన్ని మాత్రం మీరు ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండండి. ఒకవేళ కుంకుమ కాస్త ఎక్కువగా ఉంటే ఒక డబ్బాలో తీసి స్టోర్ చేసి ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండండి. ఈ విధంగా మీరు ఈ వైకుంఠ ఏకాదశి రోజున మొదలుపెట్టి ప్రతి శనివారం మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, చెప్పిన విధంగా చక్కగా బీరువాలో పెట్టి చేయడము,
మళ్ళీ వచ్చే శనివారం రోజున ఇది ఏ రకంగా చేయాలండి. ప్రతి శనివారం ఈ రకంగా చేసుకుంటూ ఉండండి. తులసి దళాలను తెచ్చుకోవడం, మంత్రాన్ని జపించడం ఇలాంటివి మాత్రం మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల మీకు నెమ్మదిగా లక్ష్మీ కటాక్షం పెరుగుతూ ఉంటుంది. బంగారాన్ని కొనే యోగం మీకు మెల్లమెల్లగా పెరుగుతుంది. తప్పకుండా చేయండి, మంచి ఫలితాలను అయితే చూస్తారు. ఆ 7 కుండలవాడు మీ అందరికీ స్వర్ణయోగం కలిగించాలని నేను కోరుకుంటున్నానండి. మీకు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కాస్త కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.